చెప్పండి మేడం, ఇప్పుడు చెప్పండి. హిజ్రా రక్షణ చట్టం తక్షణమే అమలు చేయాలి. హిజ్రా దీపుని హత్య చేసిన వారిని శిక్షించాలని ధర్నా. అనకాపల్లిలో ఇటీవల దారుణంగా హత్యకు కాబడిన హిజ్రా దీపును చంపిన వాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. దీపు ఆత్మకు కొవ్వొత్తు వెలిగించి ఆమె ఆత్మకు శాంతి కలగాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ లీడర్ పండు మాట్లాడుతూ అనకాపల్లిలో హిజ్రా దీపుని కాకినాడ నడకుదురు గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ బన్నీ అనే వ్యక్తి దారుణంగా చంపారన్నారు. అతనికి ముందు తరాలు వెనుక తరాలు గుర్తుంచుకునేలా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 5 రాష్ట్రాలకు చెందిన ట్రాన్స్జెండర్లు తమకు మద్దతు ఇచ్చారన్నారు. తమ రక్షణకు చట్టం తీసుకువచ్చినా అది ఇంతవరకు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బన్నీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కుమారి నాయకమ్మ, పండు నాయక్, సర్ప కన్యానాయక్, జనసేన జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. సమాజానికి, కుటుంబానికి, బంధుమిత్రులకు దూరంగా బతుకుతున్నామని, మా డబ్బు, మా ప్రేమ, మనస్సును, శరీరాన్ని వాడుకుని మమ్మల్ని వదిలేస్తున్నారంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. ఈ ధర్నాకు జనసేన వీర మహిళలతో పాటు చేంజెస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు మద్దతు ప్రకటించారు. అంతకుముందు కాకినాడ భానుగుడి సెంటర్ నుండి బాలాజీ చెరువు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
అందరికీ నమస్తే అండి. మేము కాకినాడ నుంచి ట్రాన్స్ లీడర్స్ మాట్లాడుతున్నాం. కమ్యూనిటీ సభ్యులు అందరం కలిసి మొన్న 19 అనకాపల్లిలో దీపిక ఘటన ఏదైతే జరిగిందో ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. అందులో నిందితుడైన బన్నీ అలియాస్ దుర్గా ప్రసాద్ ని తను చేసిన అతి కిరాతకమైన విధానాన్ని ఏ విధంగా చేశాడో మీ అందరికీ తెలుసు, మేము చెప్పాల్సింది ఏం లేదు. కాకపోతే వారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మీకు ఇష్టం లేకపోతే విడిపోవలసింది. ఉరి తీసి అతి కిరాతకంగా ముక్కలు నరికి కానీ ఇష్టం వచ్చే ఏదో ప్రదేశాలకు చూడండి. ఇప్పుడు అమ్మవారిని ఏదో చేశాడు, ప్రదేశాలు పనిచేస్తే అక్కడ అమ్మవారు ఇప్పుడు ఎలా అయితే వెలిసిందో ఈ యొక్క న్యాయం జరగకపోతే మా కమ్యూనిటీ పీపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నారో, ఎన్ని రాష్ట్రాల్లో అయితే ఉన్నారో అందరూ కూడా అదే విధంగా విజృంభించి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. దీపికకు న్యాయం జరగాలి. ఐ వాంట్ జస్టిస్. ఆ న్యాయం ఎలా అయి ఉండాలని మేము కోరుకుంటున్నామంటే, మీరు ఉరి శిక్ష తీస్తే అక్కడితో అయిపోతుంది. ఆ ఉరి శిక్ష అంటే ఆ రోజుతోనే మర్చిపోతాం. కానీ రాబోతున్న తరాలకు గాని ముందు తరాలకు గాని ఒక గుణపాఠంగా ఉండాలి అంటే, రాబోతున్న తరాలకు గాని ముందు తరాలకు గాని ఒక గుణపాఠంగా ఉండాలి అంటే భారత ప్రభుత్వం, మన ప్రభుత్వం ఏదైందో ఆ ప్రభుత్వం అతను కఠినంగా శిక్షించాలి. అతని శిక్షా విధానాన్ని చూసి, ఏ శిక్ష తెలిసిన శిక్షా విధానాన్ని చూసి నివసిస్తున్న సాటి మనుషులు ఎవరైతే ఉన్నారో, ఈ మృగాల లాంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాన్స్ ఉమెన్స్ మీద కానీ స్త్రీల మీద కానీ వెళ్ళాలి అంటే భయం పుట్టే విధంగా ఉండాలి, వణుకు పుట్టే విధంగా వాళ్ళకి మీరు ఒక నిర్ణయం తీసుకొని చూడండి. ఇప్పుడు స్త్రీ మీదకి వెళ్తుంటే ఒక నిర్భయ చట్టం అనేది వచ్చింది. మీరు ఒకసారి చూడొచ్చు. నిర్భయ చట్టం దగ్గర నుంచి మన వరంగల్లో జరిగిన ఇష్యూ వరకు కూడా ప్రతి విషయంలో మేము కూడా మీకు సపోర్ట్ చేస్తూనే వచ్చాం. ఒక మహిళగా జరిగితే మేము ఎలా సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళామో అలాగే ఈరోజు ఒక ట్రాన్స్జెండర్ జరిగింది. మాకు దగ్గర కూడా అనేక మహిళా సంఘాలు వచ్చాయి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. వాళ్ళు కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే ఇలా మేమందరం కలిసి ముందుకు వెళ్ళి న్యాయం అనేది చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము ఒక్కటి అడుగుతున్నామయ్యా, ఈ యొక్క న్యాయాన్ని చూసి 10 మంది కూడా ఆనందపడే విధంగా ఉండాలి. ఆ అమ్మాయిని ఎంత దారుణంగా చేశాడంటే, తను ముక్కలుగా నలుదిక్కలకి విసిరేసి తన యొక్క విధానాన్ని ఆ విధంగా తీర్చుకున్నాడు. మరి అది ఏ విధంగా స్టాటస్ అయితే మాకు తెలియదు. అలాంటి వ్యక్తి నుంచి మమ్మల్ని కాపాడాలి. నా పేరు పండు, కాకినాడ కమ్యూనిటీ సభ్యురాలని జాహ్నవిని మాట్లాడుతున్నాను. ఈ రోజు అనకాపల్లిలో జరిగిన సంఘటన నిమిత్తం మీ అందరికి తెలిసిన విషయమే. ఆల్రెడీ పెద్దవాళ్ళు కూడా మాట్లాడారు. అనకాపల్లిలో జరిగిన సంఘటన నిమిత్తం వాడు చేసిన దీపుని ముక్కలుగా నరికెట్టిన ఒక బన్నీ అనే వ్యక్తిని, వాడి దురాత్మకు, వాడి దుర్మార్గాలకు మేము తగిన శిక్ష విధించాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాము. ఈ రోజు మన కాకినాడలో భానుగుడి సెంటర్ నుంచి బాలాచారి సెంటర్ కూడా క్యాండిల్ లైట్ సర్వీస్ ని మేము ప్రారంభించాము. ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 5 రాష్ట్రాల నుంచి ట్రాన్స్జెండర్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మద్దతు పలుకుతున్నాము. ఎందుకంటే ఇది ఎక్కడ ఎన్నడూ లేని విధంగా ఇంత కిరాతంగా చంపేయడం అనేది మొట్టమొదటిసారి. ఎప్పుడు కూడా ఒక మగాడి వలలో చిక్కుకుని హిజ్రాలు ఎంతో మంది ఆత్మహత్యలు చేయబడుతున్నారు. అది అందరికీ తెలుసు. గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు, ఎన్డీఏ కూటమి వారు, నాయకులు అందరూ కూడా స్పందించి ఈ విషయానికి హిజ్రాలకు మద్దతు ఇస్తారని, అలాగే తగిన న్యాయం చేస్తారని, వారికి సరైన శిక్ష, కఠిన కారాగార శిక్ష విధిస్తారని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.